Namaste people, welcome to our channel. Today's our topic is functional block diagram of 8051 microcontroller. And first let's we discuss about what is 8051 microcontroller and how it is made up of and what technology it is used and how many pins consisting of. And let's we discuss about మనకి ఈ 8051 మైక్రోకంట్రోలర్లో మొత్తం మనకి ఈ చిప్లో మనకి 40 పిన్స్ అనేవి ఉంటాయి. ఈ 40 పిన్స్కి వేరియస్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ మనం ఈ 8051లో మనం ఏం టెక్నాలజీ అంటే ఎన్మాస్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ఈ ఎన్మాస్ అంటే ఏంటిదో తెలియాలి కదా. ఈ ఎన్మాస్ అంటే ఎన్ ఛానల్ మెటల్ ఆక్సైడ్ సిలికాన్ టెక్నాలజీ అనేది మనం ఇందులో యూజ్ చేస్తున్నాం. ఇందులో 8051 మైక్రోకంట్రోలర్లో. అండ్ ఈ ఫంక్షనల్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రోకంట్రోలర్ని మనం సెవరల్ వేస్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ లెట్స్ వి డిస్కస్ అబౌట్ ద ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051. అండ్ ఒక చిన్న మాట గైస్, లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకి ఈ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్లో మనకి ఈ బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే CPU, ఇంటర్నల్ మెమరీ, సీరియల్ ఫంక్షన్ రిజిస్టర్, టైమర్స్, కౌంటర్, సీరియల్ పోర్ట్, ఇంటరప్ట్ కంట్రోల్, ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్, ఆసిలేటర్ అండ్ క్లాక్. ఈ బ్లాక్ డయాగ్రామ్స్ గురించి మనం ఈ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ దిస్ ఈజ్ ది ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఫర్ 8051 మైక్రోకంట్రోలర్. ఫస్ట్ మనం CPU గురించి నేర్చుకుందాం. CPU అంటే దీని అబ్రివేషన్ ఏంటిది అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మనకి ఈ 8051 మైక్రోకంట్రోలర్లో ఉండే ఈ CPU అనేది కేపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అంటే అండ్, ఆర్, XOR అండ్ మళ్ళీ ఈ రొటేట్ ఆపరేషన్, క్లియర్ అండ్ కాంప్లిమెంట్ ఆపరేషన్ కూడా మనకి ఈ CPU అనేది కేపబుల్ ఫర్ పర్ఫార్మింగ్ దోస్ ఆపరేషన్స్. అండ్ మళ్ళీ మనకి ఈ CPU అనేది ఇంకేం చేస్తుంది, అదర్గా ఏం చేస్తుంది అంటే మనకి బిట్ వైజ్ ఆపరేషన్ కూడా చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ బిట్ వైజ్, బైట్ వైజ్ మ్యానిపులేషన్ కూడా ఈ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది ఈ CPU అనేది. అండ్ దిస్ ఈజ్ ది అబౌట్ CPU బ్లాక్ డయాగ్రామ్. మళ్ళీ మనకి ఈ 8051 మైక్రోకంట్రోలర్లో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ సెవరల్ రిజిస్టర్స్ లైక్ అక్యుమినేటర్స్, బి రిజిస్టర్స్, డేటా పాయింటర్, ప్రోగ్రామ్ కౌంటర్, స్టాక్ పాయింటర్ అండ్ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్, PSW. ఇప్పుడు మనకి ఈ CPU అనేది కంప్లీట్గా మన టాపిక్ అనేది అయిపోయింది CPU. అండ్ ఇంటర్నల్ మెమొరీ అంటే మన CPU ఏదైనా ఇచ్చిన టాస్క్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే CPU రిక్వైర్స్ ద ప్రోగ్రామింగ్ కోడ్ అండ్ ద రిలవెంట్ డేటా. ఈ రిలవెంట్ డేటా అండ్ ప్రోగ్రామింగ్ కోడ్ అనేది మనకి ఈ CPU అనేది రిక్వైర్ అంటే అవసరపడతాయి. సో మనకి ఈ ప్రోగ్రామింగ్ కోడ్, రిలవెంట్ డేటా మన టాస్క్ పర్ఫామ్ కానికి మనకి ఇవన్నీ 8051లో మనకి అవైలబుల్గా ఉండాలంటే మనకి దేర్ ఆర్ సచ్ 2 types ఆఫ్ మెమోరీస్, దర్ ఈస్ ర్యామ్ అండ్ రోమ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. అండ్ మనకి ఈ ఇంటర్నల్ మెమొరీలో మనకి ఫస్ట్ లెట్స్ వి డిస్కస్ అబౌట్ ఐర్యామ్. మనకి ఈ ఐర్యామ్లో మొత్తం మనకి 128 బైట్స్ ఉంటాయి. 128 బైట్స్. మళ్ళీ ఈ 128 బైట్స్ అనేవి ఫర్దర్గా మనకి 3 పార్ట్స్గా డివైడ్ అవుతాయి. 3 పార్ట్స్ ఏంటి ఆ పార్ట్స్ అంటే మనకి నార్మల్గా మనకి ఫస్ట్ 32 రిజిస్టర్స్, 16 రిజిస్టర్స్ అండ్ లాస్ట్లీ 80 రిజిస్టర్స్. అండ్ ఫర్దర్ ఈ 128 బైట్స్ ఏంటి మనకి ఐర్యామ్లో కన్సిస్టింగ్ ఆఫ్ 128 బైట్స్. ఈ 128 బైట్స్ అనేవి ఫర్దర్గా డివైడ్ ఇంటూ 3 types, 32 రిజిస్టర్, 16-bit రిజిస్టర్ అండ్ 80 రిజిస్టర్స్. అండ్ మనకి ఈ 80 రిజిస్టర్స్ అనేవి బైట్ అడ్రసబుల్. అండ్ ఈ 16-bit రిజిస్టర్ అనేది ఏంటిది బిట్ అడ్రసబుల్. మనకి ఈ 32 రిజిస్టర్స్ ఏంటి అంటే మనకి ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 బ్యాంక్స్. ఈ 4 బ్యాంక్స్లో మనకి ఈచ్ 8 అనేవి కన్సిస్ట్ అయ్యి ఉంటాయి. సో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 బ్యాంక్స్. నెక్స్ట్ ఐరోమ్లో మనకి ఇది 4 KB. మనకి ఈ ఐరోమ్ ఒక సైజ్ ఏంటిదంటే 4 KB. అండ్ ద రేంజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అంటే 000H to 0FFH.
అంటే ఇక్కడ మనకి ఈ హెచ్ అంటే ఏంటిది హెక్సాడెసిమల్ కదా. సో మనకి ఈ ఐరోమ్ యొక్క రేంజ్ సైజ్ యొక్క రేంజ్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ 0 to 0FFFH అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నల్ మెమొరీ. సో మనకి ఇప్పుడు CPU అయిపోయింది, ఇంటర్నల్ మెమొరీ కూడా అయిపోయింది. లెట్స్ వి డిస్కస్ అబౌట్ సీరియల్ ఫంక్షన్ రిజిస్టర్. అండ్ మనకి ఈ సీరియల్ ఫంక్షన్ రిజిస్టర్లో మనకి సెవరల్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. అంటే వాటిని ఏమంటారు అంటే SFR అంటే స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. ఇవి అనేది సెవరల్గా మనకి కన్సిస్టింగ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. అవి ఏంటి అంటే ఫస్ట్ A రిజిస్టర్, B రిజిస్టర్, DPTR, PSW, IP, IE, TCON, SCON, PCON, P0, P1, P2, P3 and SBUF. మనకి these are the special function registers containing in 8051 మైక్రోకంట్రోలర్. మనకి DPTR అంటే ఏంటిది? DPTR అంటే డేటా పాయింటర్. ఈ DPTR అనేది మనకి ఏంటిదంటే సిస్టమ్ బిట్స్ రిజిస్టర్ అండ్ దిస్ డేటా ఈజ్ యూజ్డ్ ఫర్ యాక్సెస్ ది ఎక్స్టర్నల్ మెమొరీ. ఎక్స్టర్నల్ మెమొరీని యాక్సెస్ చేయడానికి డేటా అనేది యూజ్ చేస్తున్నాం. సో ఈ DPTR అనేది అందుకు మనం ఈ 8051లో మనం యూజ్ చేస్తున్నాం. అండ్ PSW అంటే ఏంటిది? నేను ఫస్టే చెప్పిన PSW అంటే ఏంటిది. ఈ PSW అంటే ఏంటిదంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ PSW అంటే. అండ్ IP అంటే ఇంటరప్ట్ ప్రియారిటీ. IE అంటే ఇంటరప్ట్ ఎనేబుల్. అండ్ TCON అంటే ఏంటిదంటే టైం కంట్రోల్. SCON అంటే సీరియల్ కంట్రోల్. అండ్ PCON అంటే పవర్ కంట్రోల్. అండ్ ఇక్కడ మనం రిమైనింగ్ ఏంటి? P0, P1, P2, P3 అండ్ SBUF అంటే ఏంటంటే సీరియల్ బఫర్. సో మనకి ఈ రిజిస్టర్స్, ఈ టోటల్ కంప్లీట్ రిజిస్టర్స్ అనేవి ఏంటి అంటే బయట అడ్రసబుల్ అండ్ ఇందులో కొన్ని అనేవి మనకి బిట్ అడ్రసబుల్ కూడా ఉంటాయి. మనకి ఈ రిజిస్టర్స్ అనేవి ఇక్కడ యూస్ఫుల్ అంటే మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ దగ్గర, టైమర్స్, కంట్రోలర్స్, UART అండ్ పవర్ కంట్రోలింగ్ దగ్గర మనకి ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. మరి UART అంటే ఏంటిది? UART అంటే యూనివర్సల్ అసింక్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్. మరి ఇందులో ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే PCON, SCON ఇవన్నీ మనకి స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. అండ్ బఫర్, PC ఇంక్రిమెంట్, ప్రోగ్రామ్ కౌంటర్, DPTR, ప్రోగ్రామ్ రిజిస్టర్, ప్రోగ్రామ్ అడ్రసబుల్ రిజిస్టర్. అండ్ ఇవన్నీ ఇక్కడ ఇది పోర్ట్ 0, ఇది పోర్ట్ 2, ఇది పోర్ట్ 1, ఇది పోర్ట్ 3. అండ్ ఇక్కడ మనకి దీని రిలేటెడ్ డేటా అనేది ఉంటాయి, రిలేటెడ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఇది పోర్ట్ 1 అయినప్పుడు దాని కిందనే మనకి పోర్ట్ 1 డ్రైవర్స్ అనేవి ఉంటాయి. ఈ పోర్ట్ 1 డ్రైవర్స్ అనేవి మనకి ఈ పోర్ట్ 1 బ్లాక్ని డ్రైవ్ చేస్తుంది. అండ్ ఇక్కడ పోర్ట్ 3 డ్రైవర్స్. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ మనకి పోర్ట్ 0 డ్రైవర్స్, పోర్ట్ 2 డ్రైవర్స్. వీటికి ఇక్కడ మనకి ల్యాచెస్ ఉన్నాయి. ఇక్కడ ల్యాచెస్, ఇక్కడేమో డ్రైవర్స్. సో ఇక్కడ నేను చెప్పిన ఈ PSW ఏంటిదంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ఈ PSW అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఇప్పుడు మనకి సీరియల్ ఫంక్షన్ రిజిస్టర్స్ కూడా అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటిది? టైమర్స్ అండ్ కౌంటర్స్. సో ఈ టైమర్స్ అండ్ కౌంటర్స్ రిమైనింగ్ టాపిక్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.